యుద్ధాలు ప్రపంచ ఉద్రిక్తతల టైంలో బంగారం వెండి వంటి విలువైన లోహాలు ఇన్వెస్టర్ల దృష్టిలో సురక్షిత ఆస్తిగా మారి ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా బంగారం వెండి ధరలు భారీగా పడిపోతూ వస్తున్నాయి. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు తాము ఆశించిన రాబడి దక్కకపోవడంతో ఆశ్చర్యపోవడం వారి వంతవుతోంది. ప్రస్తుతం బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,36,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 1.74% తగ్గుదల నమోదైంది. అటు వెండి కూడా కిలో 2,17,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కూడా 3.60% తగ్గుదల నమోదైంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు సుమారు 18% పడిపోయాయి. ఈ ఉద్రిక్తతల టైంలో బంగారం ఈసారి సేఫ్ హెవెన్ డిమాండ్ పనిచేయడం లేదు. తీవ్రమైన అనిశ్చిత టైంలో పెట్టుబడిదారులు తమ ఆస్తులను అమ్మి నగదు సమకూర్చుకోవడం మొదలుపెడుతూ ఉంటారు. బంగారం అత్యంత లిక్విడ్ అసెట్ కావడంతో మొదట అమ్మేస్తున్నారు. సేఫ్ హెవెన్గా కొనుగోలు చేయడం లేదు, నగదు కోసం అమ్మేస్తున్నారు. అమెరికా డాలర్ బలపడడంతో బంగారం ఇతర దేశాల పెట్టుబడిదారులకు ఖరీదుగా మారుతోంది. డిమాండ్ తగ్గుతోంది. ఇది కూడా రేటు తగ్గడానికి ముఖ్య కారణం. అటు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలు బలపడ్డాయి. ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే బాండ్లు, ఇతర ఆస్తులు ఎక్కువ రాబడి ఇస్తాయి. దీంతో బంగారం తక్కువ ఆకర్షణీయంగా మారుతోంది. యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు పెరగడం ఇన్ఫ్లేషన్ను పెంచుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడానికి జాగ్రత్తగా ఉన్నాయి. ఈసారి జియో పొలిటికల్ టెన్షన్ గోల్డ్కు సపోర్ట్ ఇవ్వడం లేదు, ఇన్ఫ్లేషన్కు మాత్రమే మద్దతు ఇస్తోంది. $1,30,000 వరకు బంగారం తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం బంగారం, వెండి దీర్ఘకాలికంగా ఇప్పటికే బలమైన ఆస్తులే. ప్రస్తుతం భయాందోళనకు గురవద్దని రిస్క్ అసెస్ చేసుకోవాలంటున్నారు. కొత్తగా కొనాలనుకునేవారు ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో కొనాలని సూచిస్తున్నారు.